నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. మహాకవి శ్రీశ్రీకి 42వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తారు. శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాస్ ఆధునిక సాహిత్య రంగంలో ఆయన బాణి ఆయనది. వ్యవహారికంలో వచనంలో వ్యాకరణం చూపించి రాసి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ గురించి ఈరోజు మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అనేక ఉద్యమాలు నీరుగారిపోతున్నాయి. పేదరికాన్ని నిర్మూలిస్తామని కొందరు చెప్తున్నారు. అందుకు కొన్ని ఆలోచనలు చేస్తారు. వ్యవస్థలో మార్పు స్థిరంగా వచ్చినప్పుడే పేదరికం ఉండదని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దళిత, గిరిజన, బహుజన వర్గాల కోసం జీవితాంతం పోరాడి పంజరంలో చిక్కి ఆహారం లేని పక్షుల్లాగా, ఆహారం అందక మరణించిన పక్షుల్లాగా నెత్తుటి మడుగుల్లో పడవేయబడిన వాళ్ళు ఎంతోమంది. అయినా ఉద్యమాలు సాగుతున్నాయి. అయినా ప్రశ్నించటం ఆగటం లేదు. శ్రీశ్రీ ఒకసారి విప్లవాల కన్న తల్లి ఆకలి. ఉద్యమాలు పొందవచ్చు తాత్కాలిక పరాజయం. ఆఖరి సంగ్రామంలో అరుణ మహోదయం. ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతా కమ్యూనిజం వస్తుంది అంటాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కవిత రాశాడు. కొంతమంది కమ్యూనిజం నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సామ్యవాదాన్నే తీసుకొస్తానని వాగ్దానం చేస్తాం, కానీ కార్యాచరణ ఉండదు.